హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తితో మీరున్న ప్రస్తుత పరిస్థితిలో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా? అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి కదండీ! లైక్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే ఏదో మంచిగా మాట్లాడుతున్నట్టే ఉంటారు కానీ, ఎవరి డౌట్స్ వాళ్ళకుంటూ ఇలా అంటే రకరకాల కేటగిరీస్ ఉంటాయి. సో, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మీ మనసులో మాట చెప్పడం కానీ, లేకపోతే అట్‌లీస్ట్ వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనైనా సరే, మీరు అలాంటి ప్రయత్నాలైనా చేయొచ్చా అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, ఇలాంటి రీడింగ్ చేస్తే అయినా సరే అసలు ప్రెజెంట్ ఆ పర్సన్‌తో మాట్లాడే ఛాన్స్ తీసుకోవచ్చా లేదా? ఒకవేళ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటివైతే అర్థమవుతుంది. సో, ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉన్నాయి. సో, మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరున్న ప్రస్తుత పరిస్థితిలో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా? ఒకవేళ ప్రయత్నం చేస్తే అది ఫలిస్తుందా? అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళ ఆలోచనలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీకు పాస్ట్‌లో పెద్దగా గ్రడ్జెస్ ఏం లేవండి. అంటే వాళ్ళకి యాక్చువల్‌గా మీరంటే చాలా ఇష్టం ఉంది. అండ్ మీరు వాళ్ళ లైఫ్‌లోకొస్తే బావుంటుంది అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ మీరు కూడా ఈ వ్యక్తి పరంగా అలానే అనుకున్నారు. ఇద్దరి మధ్యలో కూడా ఆ మ్యూచువల్ లవ్ అనేది నాకు కనిపిస్తుంది. అది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనైనా చెప్పొచ్చు. ఏదైనా సరే వాళ్ళు మీతో బెటర్‌గా ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వాళ్ళతో బెటర్‌గా ఫీల్ అయ్యారు. అంటే ఆ లవ్ అనేది మాత్రం నాకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ నేను మీకు చెప్పేదేంటంటే, ఇంత మంచిగా ఉన్న రిలేషన్‌షిప్ ఎందుకో కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. దానికి చాలా వరకు ఇగో ప్రాబ్లమ్‌లా అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఈ అండర్‌స్టాండింగ్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వలేదనైనా చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏదైనా సరే ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ అవేంటంటే ఒక హై లెవెల్‌లో లేవండి. అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ నాకైతే ఏం కనిపించట్లేదు. మరి ఎందుకు మీ ఇద్దరు ఇలాగా అంటే ఈ సిట్యుయేషన్‌కి వచ్చారు అనేదైతే ఒక క్లారిటీ లేదు. బట్ రిలేషన్‌షిప్ అయితే మాత్రం చాలా బావుంది. పాస్ట్‌లో ఇద్దరి మధ్యలో ఆ లవ్ కూడా జెన్యూన్. అదైతే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి మీ పరంగా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. వాళ్ళేంటంటే మైండ్ అంతా కూడా ఎలా అంటే ఒక నెగటివిటీతో ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పొచ్చు. మెయిన్ మీరంటే. వాళ్ళకిప్పుడేంటంటే మీరంటే ఆ పాజిటివ్ ఇంప్రెషన్ లేదండి. వాళ్ళకి మీరు గుర్తొస్తుంటే కోపం రావడం కానీ, లేకపోతే వాళ్ళేంటంటే మీతో మాట్లాడాలి అని అనుకోకపోవడం కానీ, అంటే ఈవెన్ వీళ్ళతో మీరు మాట్లాడుతున్నా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా ఎందుకిలా చేస్తున్నారు? లేకపోతే అసలేంటి కారణం అని అడిగే ప్రయత్నం చేద్దాం అనుకున్నా సరే, వీళ్ళకేంటంటే మైండ్ అంతా కూడా నెగటివిటీతో ఆక్యుపై అయిపోయి ఉందని చెప్పొచ్చండి. వీళ్ళేంటంటే మీకోసం అస్సలు పాజిటివ్‌గా థింక్ చేయట్లేదు. మీరేంటంటే మేబీ థింగ్స్ బెటర్ చేసుకుందాం. ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీను? కొంత పీస్ చేసుకుంటే మనకు కూడా రిలీఫ్‌గా ఉంటుంది కదా! ఈ హెడ్‌ఏక్ ఉండదు కదా! అయితే కలిస్తే కలిసారు, లేకపోతే లేదు. బట్ అట్‌లీస్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఆర్ వాళ్ళ ఒపీనియన్స్ తెలుస్తాయి అనుకోని మీరు ఇలా ఆలోచిస్తున్నా సరే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి సిద్ధంగా లేరండి. వాళ్ళేంటంటే మీతో మాట్లాడకూడదు అని చెప్పి స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు అండ్ గివ్ అప్ చేసేసారని చెప్పొచ్చు. ఈ సిట్యుయేషన్ కానీ మిమ్మల్ని కానీ మొత్తానికి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోవడం అయితే జరిగిందండి. అంటే చూసారు. ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. లేకపోతే థింగ్స్ ఇంకా వర్స్ అవుతాయే కానీ బెటర్ అవ్వవు అనే ఆ ఫీలింగ్‌కి వచ్చేయడం జరిగింది. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఫేస్ చేయడానికి రెడీగా లేరండి. వాళ్ళకి మీరు అనేసరికి ఏమనిపిస్తుందంటే ఈ హెడ్‌ఏక్ మనం పడలేం. మన వల్ల అవ్వదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఈవెన్ మీరు ఒకవేళ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే వాళ్ళకి మీరు ఇది కాదు అంటే ఆ టైంలో నా పరిస్థితిలో అలా జరిగిపోయింది. లేకపోతే అసలు ఏంటి?
ఎందుకు వీళ్ళు ఎంతలా మారారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నా సరే, వాళ్ళకది ఎలా అనిపిస్తుందంటే మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తదనమాట. మీరు ప్రిటెండ్ చేస్తున్నట్టు అనిపిస్తది. అది జెన్యూన్‌గా మీరు అంటే చూపిస్తున్న కన్సర్న్ కానీ, లేకపోతే థింగ్స్ బెటర్ చేసుకుందాం అనే ప్రయత్నంలా వాళ్ళకెక్కడా అనిపించదు. వాళ్ళెలా ఫీల్ అవుతారు అంటే, కావాలనే మీరేంటంటే వీళ్ళని మళ్ళీ మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు అని అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా ఈ వ్యక్తులు ఇప్పటికే అనుకుంటున్నారు, మీరు వీళ్ళని మ్యానిపులేట్ చేశారు, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని ఏదైతే అనుకున్నారో మీరది కాదు అనే ఆ క్లారిటీ ఇచ్చేశారు అనే ఫీల్‌లో వీళ్ళున్నారు. అంటే మిమ్మల్ని వీళ్ళు ఒక వ్యక్తిగా అనుకున్నారు. బట్ మీరు ఆ వ్యక్తి కాదు అనేది వీళ్ళ ఫీలింగ్ అండి. సో, ఇప్పుడు కూడా ఈ వ్యక్తులు ఏంటంటే ఒకవేళ మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా, వీళ్ళ కోసం అని చెప్పి మీరు ఇంకేదైనా చెయ్యాలి అనుకున్నా సరే, అది వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఇన్ రిటర్న్ వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటారండి. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే సిట్యుయేషన్స్‌లోని ఇంకా కేయాస్ ఒస్తాయి. మొత్తానికే సెపరేట్ అయిపోతారు అని చెప్పొచ్చు. ఆర్ వీళ్ళేంటంటే మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, ఆర్ ఈవెన్ మళ్ళీ బ్లాక్ చేసినా మీరేదో అకౌంట్ నుంచి ప్రయత్నం చేసి ఇప్పుడు మాట్లాడాలి అని అనుకుంటున్నా సరే, ఆ అకౌంట్‌ని బ్లాక్ చేయడం. మొత్తానికే మీకెక్కడా సోర్స్ లేకుండా చేయడం. ఈవెన్ ఇంకా ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటివైతే చేస్తారండి. దీనివల్ల ఏంటంటే మీరు బాగా ఎమోషనల్‌గా డ్యామేజ్ అవుతారు అనేలాగా యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో, ఇదైతే రైట్ టైం కాదు ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేయడానికి. ఒకవేళ మీలో ఎవరైనా సరే వ్యక్తుల్ని కాంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి అనే ఆలోచనలో ఉంటే ఇప్పుడే అది డ్రాప్ చేసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, వీళ్ళని మీరు కాంటాక్ట్ చేసే ప్రాసెస్ అయితే అది కాదండి. ఈవెన్ మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా సరే, ఇది మీకే డిస్టర్బింగ్‌గా ఉంటుంది కానీ, వాళ్ళకైతే ఏం కాదు. అలా అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఏం లేరు కానీ, బట్ మీతో కూడా మాట్లాడి సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ చేసుకోవాలి అనే ఆలోచనలో లేరు. కొంతకాలం వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండాలి అనుకుంటున్నారు. ఆ టైమ్ అండ్ స్పేస్ వాళ్ళకి కావాలి అనుకుంటున్నారు. దీన్ని మీరు డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే, మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందండి. ఈ థాట్స్ వాళ్ళని హాంట్ చేస్తాయి అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ బిహేవియర్ కూడా మీకెలా ఉంటుందంటే, ఇంకొంచెం హర్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ పెయిన్‌ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో, మీరేంటంటే ఇప్పట్లో ఆ ఛాన్స్ తీసుకోవద్దు. కొంతకాలం వెయిట్ చేయండి. మేబీ ఇదైతే రైట్ టైం కాదు. అందుకే నేనేంటంటే టైమ్ టు టైమ్ ఇలాంటి రీడింగ్స్ చేస్తుంటాను. సో దట్ మీ సిట్యుయేషన్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవచ్చా లేదా అనేది. బట్ మాట్లాడే దానికైతే ఇది టైం కాదండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటే మాట్లాడాలి అనుకున్నా సరే ఇది టైం కాదండి. మీలో కొన్ని మార్పులు రావాలంట. ఈ వ్యక్తి పర్స్పెక్టివ్ నుంచి మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అంత నెగెటివ్‌గా వాళ్ళెందుకు చేంజ్ అయ్యారు? ఈ వ్యక్తి మీ వల్ల మ్యానిపులేట్ అవ్వకపోతే మరి ఎవరి వల్ల మ్యానిపులేట్ అయ్యారు? ఎందుకు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు? ఇలా కొన్ని మీరు తెలుసుకోవాలండి. అండ్ తెలుసుకున్న తర్వాత వీళ్ళకసలు బుద్ధి లేదా? వీళ్ళెలా మ్యానిపులేట్ అవుతారు అని వాళ్ళని మీరు తిట్టుకోవడం కాదు. వాళ్ళకసలు అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? వాళ్ళెందుకు అంతలా ఇరుక్కుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ మీరు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో కొన్ని ఆలోచిస్తున్నవి కరెక్ట్‌గా లేవు. సో, మీ ఆలోచన విధానం అయితే మార్చుకోవాల్సుంది. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీకు ఎవరిదైనా సజెషన్స్ కానీ, లేకపోతే మీకు ఎవరి హెల్ప్ అయినా అవసరమైతే తీసుకోవచ్చు. లేదు అంత అవసరం లేదు. మేము కరెక్ట్‌గా సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేయగలం. లేకపోతే మేము స్మార్టే మాకన్నీ తెలుసు అని అనుకుంటే మీరే యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మాట్లాడడానికి రైట్ టైం కాదు. కొంతేంటంటే మీ సిట్యుయేషన్స్ మీరు అనాలిసిస్ చేసుకొని మీరు కొన్ని ప్లాన్ కూడా చేసుకోవాలండి. మాట్లాడొచ్చా లేదా? మాట్లాడితే ఇప్పుడు అంటే సిట్యుయేషన్ ఇలా ఉంది కదా! మేబీ థింగ్స్ బెటర్ అవ్వవేమో ఆర్ బెటర్ అవుతాయేమో అని ఇలా మీరు కొంత ఆలోచించుకొని అప్పుడు మీరు ఏదైనా యాక్షన్‌లోకి దిగొచ్చు కానీ, ఇప్పుడైతే ఇది రైట్ టైం కాదండి. అండ్ ఈ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా తెలివిగా ప్రయత్నం చేయాలండి. అంటే ఏదో మాట్లాడేసాం, మన మనసులో ఉన్నవి చెప్పేద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీరు చాలా స్మార్ట్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, లేకపోతే వాళ్ళసలు ఎవరి వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నారు ఆర్ వాళ్ళకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది క్లారిటీతో ఉంటేనే మాట్లాడినప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్‌గా వీళ్ళని హ్యాండిల్ చేస్తారు. లేకపోతే ఇది మళ్ళీ ఇంకో కాన్‌ఫ్లిక్ట్ అవుతుందనమాట. యూనివర్స్ అయితే మీకు క్లియర్‌గా చెప్తుంది. ఇది టైం కాదు. బట్ మాట్లాడే టైం వస్తుంది. ఆ టైం రావాలి అంటే ముందు మీరు కరెక్ట్‌గా థింక్ చేయాలి. మీరు ఆలోచిస్తుంది ఎంతవరకు రైట్ ఆర్ ఈ వ్యక్తి సైడ్ నుంచి మీరు ఎంతవరకు ఆలోచించారు? దీనివల్ల అసలు మీరు థింగ్స్‌ని ఎలా బెటర్ చేయగలరు? ఇలా చాలా రకాల ఆలోచనలైతే మీకు అవసరం అండి. తొందర అయితే పడొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు తొందర పడిపోయినా సరే మళ్ళీ డిజాస్టర్ జరుగుతుందంట.
సిట్యుయేషన్స్ ఏంటంటే మీరే కాంప్లికేట్ చేయొద్దండి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఏంటంటే ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. వాళ్ళేంటంటే మీ విషయంలోని ఏ యాక్షను తీసుకోకుండా సైలెంట్ అయిపోవాలి. లేకపోతే మిమ్మల్ని నమ్మాలి అని అనుకోవట్లేదు. ఈ టైంలో మీరేంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారండి మీలో. వాళ్ళెలా ఆలోచిస్తారు అంటే ఆ వ్యక్తికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా సరే అట్‌లీస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు. సో, ఇలా ప్రూవ్ చేసుకోవాలి అనుకోని ఆ ప్రాసెస్‌లో చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అది వర్కౌట్ అవ్వదు సరికదా మరి కొంచెం ఫెయిల్ అవుతుంటది. సో, నేను మీకు చెప్పేదేంటంటే మీరు ఎవరికీ ఏది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ టైంలోనేంటంటే రైట్ వేలో యాక్షన్ తీసుకుంటే థింగ్స్ ఆటోమేటిక్‌గా అవే బెటర్ అవుతాయి. బట్ మీరిప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటే థింగ్స్ వర్స్ అవుతాయి తప్ప పెద్ద చేంజెస్ అయితే ఏం రావండి. సో, ఇది మాత్రం ఆలోచించుకోండి. యూనివర్సే మీకొక ఛాన్స్ ఇస్తుంది వీళ్ళతో మాట్లాడడానికి. ఆ ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్యాప్‌లోనేంటంటే మీరు ఆలోచించే విధానం మార్చుకునే ప్రయత్నం చేయండి. బట్ ఇప్పుడైతే మాత్రం మీకు మీరుగా మాట్లాడడానికి లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరున్న ప్రస్తుత పరిస్థితిలో ఈ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చెయ్యొచ్చా? ఆర్ సైలెంట్‌గా ఉంటే బెటరా? అసలు ఒకవేళ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, యాక్చువల్‌గా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ వ్యక్తులు హర్ట్ అయ్యారండి. ఆర్ వాళ్ళొక డిప్రెషన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఈ వ్యక్తులేంటంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ వాళ్ళ లైఫ్‌లో. ఎందుకో తెలీదు మరి వీళ్ళిలా ఫీల్ అవ్వడానికి మీరేం చేశారో, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కారణమా ఇవన్నీ పక్కన పెడితే, ఈ టైం అనేది ఎలా ఉంది అంటే వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కాక, ఎలా చేయాలో తెలియక ఒక క్లారిటీ లేకుండా ఉన్నారని చెప్పొచ్చండి. వాళ్ళైతే మాత్రం మీ విషయంలోని ఏ యాక్షను తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లోని వేరే థాట్స్ రన్ అవుతున్నాయి. అది మీ మీద హేట్రెడ్ అని నేను చెప్పను కానీ, ఇక్కడ నాకు ఎక్కడా కూడా వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. బట్ వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పొచ్చు. చాలా కన్‌ఫ్యూజన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. అంటే వాళ్ళకి తెలుసు ఈ సిట్యుయేషన్ పరంగా వాళ్ళకి అన్నీ తెలుసండి. కాకపోతే అది తెలిసినా సరే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళేమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోకపోతేనే మంచిది అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా సరే అది బ్యాడ్ లక్ వైపే టర్న్ అవుతుంది. వాళ్ళకి అంటే గుడ్ లక్ అనేది ఉండదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఆల్మోస్ట్ ఈ వ్యక్తులు ఏంటంటే బ్యాడ్ లక్‌లా ఫీల్ అవుతున్నారు. మీతోని ఈ రిలేషన్‌షిప్ అనేది ఈ టర్న్ తీసుకోవడం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్సెస్ కానీ వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఇది వాళ్ళ కర్మ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళేంటంటే దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి, లేకపోతే ఎలా ఫేస్ చేయాలి అనే ఆలోచనలు లేవు. జస్ట్ పెయిన్‌ని మాత్రమే ఫీల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే కూడా వాళ్ళకి తెలీదు. సో, అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండడమే బెటరు. అట్‌లీస్ట్ పీస్ అయినా దొరుకుతుంది అనే ఆ ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ కానీ మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా సరే వీళ్ళేంటంటే మీకు పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్స్ చెప్తారు, ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు అని అనుకోవడానికి లేదండి. ఇక్కడ ఈ వ్యక్తులకి ఏంటంటే ప్రెజెంట్ అయితే మాత్రం ఈ రిలేషన్‌షిప్ బోరింగ్‌గా అనిపిస్తుంది. ఒక హోప్ లేకుండా అనిపిస్తుంది. ఏదో అంటే కంటిన్యూ అయితే అవ్వని లేకపోతే లేదు. మేమైతే మాత్రం ఇలానే ఉంటాం. మాకేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద పెద్ద నమ్మకం లేదు అనే ఫీలింగ్. వాళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్‌లో మిగతా యాస్పెక్ట్స్ బాగానే ఉన్నాయండి. సో, వేరే ఆలోచనలు లేవు కానీ, మీ విషయంలో మాత్రం ఎందుకో కానీ వాళ్ళు అనుకుంది అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే థింగ్స్ బెటర్ అవ్వలేదు అనే ఆ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది. సో, మీరు అంటేనే వాళ్ళకి కోపమొస్తుంది. ఎందుకు అంటే అన్నీ బాగానే ఉన్నాయి. మీ దగ్గరే ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, మీరు మాట్లాడితే మళ్ళీ ఏమవుతుందంటే ఆ బ్యాడ్ లక్ అనేది ఎక్కువైపోతుంది. లేకపోతే ఈ కాంప్లికేషన్స్ అనేవి పెరిగిపోతాయి. బట్ థింగ్స్ బెటర్ అవ్వు అనే వాళ్ళ ఫీలింగ్ అండి. ఎందుకో కానీ వాళ్ళు మీతో మింగిల్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకో ఛాన్స్ ఇచ్చి కొంచెం థింగ్స్ బెటర్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఈ సిట్యుయేషన్‌లో సైలెంట్‌గా ఉంటేనే మంచిది. అది వాళ్ళకి మంచిది, మీకు మంచిది. వాళ్ళ కాంప్లికేషన్స్ ఫేస్ చేయరు. మీరు కూడా ఫేస్ చేయరు. దీనికి పర్సనల్‌గా రైవల్రీ అంటూ ఏం లేదు కానీ, ఎందుకో ఈ వ్యక్తులు మీ వల్ల హర్ట్ అవ్వడం అయితే నిజమండి. అంటే మీరు ఏ తప్పు చేసుండకపోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళ రీజన్స్ అయితే వాళ్ళకున్నాయి హర్ట్ అవ్వడానికి. మొత్తానికి ఎందుకో వీళ్ళేంటంటే ఆన్సర్స్‌ని స్ట్రెయిట్‌గా చూడలేకపోతున్నారండి. సిట్యుయేషన్‌ని ఏంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేకపోతున్నారు.
దానివల్లే వాళ్ళేంటంటే థింగ్స్‌ని యాక్సెప్ట్ చేయలేక కొంత ఇబ్బంది పడుతున్నారు. దానికేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. బట్ ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి, బెటర్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. టైమ్ బీయింగ్ ఇలానే ఉండాలి అని అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీతో మాట్లాడితే మళ్ళీ గొడవలొస్తాయి. లేకపోతే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచనండి. ఈ ఫేజ్ అనేది అంత ఈజీగా ఎండ్ అవుతుంది అని వాళ్ళు అనుకోవట్లేదు. యాక్చువల్‌గా ఇది ఎండ్ చేయాలంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏముంది మీతో కూర్చొని మాట్లాడుకొని ఇది వాళ్ళ ఒపీనియన్. లేకపోతే మీ ఒపీనియన్ ఇది అని వాళ్ళు తెలుసుకుంటే దాని ప్రకారం వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి ఇలా ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. కాకపోతే ఇక్కడేంటంటే ఈ వ్యక్తి అసలు మీ మాట వినడానికే సిద్ధంగా లేరు. అలా అని చెప్పి వాళ్ళ మనసులో మాటలు చెప్తున్నారా అంటే అది కూడా చెప్పాలి అని వాళ్ళు అనుకోవట్లేదండి. వాళ్ళెలా అనుకుంటున్నారు అంటే, ఇక్కడ చెప్పినా మీకు అర్థం కాదు. అలా అని చెప్పి వాళ్ళు మీరు చెప్పేది కూడా వినడానికి సిద్ధంగా లేరనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ ఏదైనా సరే గొడవలొస్తాయి. మళ్ళీ ఏదైనా సరే దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి, ఈ ఆలోచనలో వాళ్ళు స్టక్ అయిపోయారండి. సో, దీనివల్ల ఏంటంటే మీకు థింగ్స్ ఈజీగా ఉండవు. ఈవెన్ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే వీళ్ళు మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారే కానీ మీ ఫేవర్‌లో వర్కౌట్ అయ్యేలా చేయరు అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే కొంత ఈ వ్యక్తి వల్ల స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేయాలి. సో, నేను మీకు చెప్పేదేంటంటే వీళ్ళని కాంటాక్ట్ చేయకపోతే మంచిది. ఈవెన్ కాంటాక్ట్ చేసి ఆ టైంకి మాట్లాడి ఏదో సార్ట్ ఔట్ చేసుకున్నా టైంకి సార్ట్ ఔట్ అయినట్టున్నా మళ్ళీ గొడవలైతే వస్తాయండి. మళ్ళీ కూడా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వస్తాయి. ఈసారి కూడా మీరు హర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆర్ వాళ్ళైనా హర్ట్ అవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ ఇద్దరు హర్ట్ అయ్యి మళ్ళీ ఐసోలేట్ అయిపోతారు. అంటే ఎవరితోని ఎవరు మాట్లాడుకోకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం ఇవన్నీ మళ్ళీ జరుగుతాయంట. ఎందుకో ఇదొక రిపిటేటివ్ యాక్షన్ లాగా నాకు అనిపిస్తుంది. సో, నేను మీకు చెప్పేదేంటంటే టైమ్ బీయింగ్ మీరు సైలెంట్‌గా ఉండండి. అలా అని చెప్పి వీళ్ళ కోసం తెలుసుకోవడం మానేయొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తులు అంటే పెద్ద హ్యాపీగా ఏం లేరండి. బయటికి మంచిగా హ్యాపీగా ఉన్నట్టు అనిపించినా సరే లోపల మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఆర్ డిప్రెషన్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఎవరంటే అది కూడా మీరే. ఇంకా సెకండ్ థాట్ కూడా పెట్టుకోవద్దు. అలా అని చెప్పి వీళ్ళేంటంటే థింగ్స్ కూడా బెటర్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఆర్ వాళ్ళ సిట్యుయేషన్ వాళ్ళు బెటర్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే చాలా ఆక్యుపై అయిపోయి ఉన్నారండి. ఆ పెయిన్‌లో బాగా ఇమ్మర్స్ అయిపోయారని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడేంటంటే వీళ్ళు మారాలి అంటే కొంత టైం పడుతుంది. అండ్ వీళ్ళకేంటంటే ఆ రిలీఫ్ కూడా దొరకట్లేదండి. సోర్స్ ఏం లేదు రిలీఫ్ దొరకడానికి కూడా. మీరు ఆ రిలీఫ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నా సరే మీ మాట వినడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. సో, దీనివల్లే ఏంటంటే వాళ్ళలో వాళ్ళే ఆ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. నిజంగానే ఇది వీళ్ళ కర్మలాగే ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ టైంలో మీరేంటంటే వీళ్ళతో మాట్లాడినా సరే ట్రిగ్గర్ అయిపోతారండి. మీ వాల్యూ తెలుసుకోరు సరికదా మరికొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. సో, నేను మీకు చెప్పేదేంటంటే సైలెంట్‌గా ఉండడమే మంచిది. అదొక్కటే బెటర్ ఆప్షన్ అనమాట. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఆర్ అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మారాలండి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే అవసరం. మీకు ఈ వ్యక్తిపరంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి అంటే భయం వేస్తుండొచ్చు. ఏం చేయాలి? ఎలా చేయాలి? లేకపోతే ఎలా మారాలి? ఎలా మారితే థింగ్స్ బెటర్ అవుతాయి అనే ఒక అంటే ఐడియా ఉన్నప్పుడు ఏంటంటే అలా మారొచ్చా? లేదా? అలా మారితే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? ఇలా కొన్ని డౌట్స్ దగ్గర మీకు భయం వేస్తుంటే లైక్ ఏంటంటే మీలో మీకు ఆ వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి భయపడుతున్నట్టయితే డెఫినిట్‌గా మీరు ఆ స్టెప్ అయితే తీసుకోవాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది అని చెప్పి చాలా పాజిటివ్‌గా ఉండాలి ముందు. మీకైతే చాలా స్ట్రెంగ్త్ ఉందండి. ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. ఇదైతే మీకు కష్టం కాదు. కాకపోతే మీకున్న ఫియర్స్‌ని మీరు రిలీజ్ చేసి మీరు ఎప్పుడైతే ఒక పాజిటివ్ వేలో చేంజ్ అవుతారో లేకపోతే ఏం జరిగినా పర్వాలేదు అనుకోని అంటే దేనికైనా సిద్ధమవుతారో డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. ఈ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేయడానికి పెద్ద టైం తీసుకోక్కర్లేదు. కాకపోతే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా లేదా? లేకపోతే అంటే మీలో ఆ పాజిటివిటీ ఉందా లేదా? ఈ రిలేషన్‌షిప్ పరంగా మీరు ఏం చేయగలరు? ఇలా కొన్ని తెలుసుకొని అంటే మీలో ఆ పవర్‌ని మీరు ఫీల్ అయితే డెఫినిట్‌గా కాంటాక్ట్ చేయండి. బట్ ఒకవేళ ఇప్పుడు మీకు ఆ పవర్ లేదు. మీరు వీక్‌గానే నిజంగా ఉన్నారు. వాళ్ళలానే మీకు అనిపిస్తుంది అని అనిపిస్తే ఇక్కడితో సైలెంట్ అవ్వండి టైమ్ బీయింగ్. ఎప్పుడైతే మీరు ఇలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటారో థింగ్స్ బెటర్ అవ్వాలి అని చెప్పి వర్క్ చేస్తుంటారో లైక్ వర్క్ చేయడం అంటే సిట్యుయేషన్ పరంగా మీరు పెద్ద వర్క్ చేయడానికి ఏం లేదండి. మీకోసం మీరు వర్క్ చేసుకోవాలి అంతే. సో, మీరేంటంటే
అలా మీకోసం మీరు స్టాండ్ తీసుకొని, అలా ఈ వ్యక్తిని కన్విన్స్ చేసే పొజిషన్‌లో ఉన్నారు. పర్వాలేదు. ఈ వ్యక్తి యెస్ అన్నా, నో అన్నా వాళ్ళ రిప్లై ఎలా ఉన్నా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ వీళ్ళతో మాట్లాడాలి. మాట్లాడే అవసరం ఉంది. ఇది పెద్దదైపోతుంది, చిన్నదైపోతుంది కాదు. ముందు అట్‌లీస్ట్ ప్రయత్నం చేయాలి అనే ఆ స్ట్రెంత్ మీకు ఎప్పుడైతే ఉంటుందో డెఫినిట్‌గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తితో మాత్రం కొన్ని ఇబ్బందులైతే ఉంటాయండి. మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసినా సరే మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ రిపీట్ అవ్వవు అని చెప్పడానికి కూడా లేదు. బట్ మీకొక ఆన్సర్ కావాలి. మీకు అంటే ఆ మాట్లాడితే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే యాక్షన్ తీసుకోవడమే మంచిది. కాకపోతే ఇప్పుడు కాదు. అది కూడా చెప్తున్నాను కదా! మీలో ఈ కాన్ఫిడెన్స్ కానీ, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ, ఈ పాజిటివిటీ కానీ ఉన్నప్పుడు మాత్రమే ఇది మీరు చెయ్యాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చేశారు అంటే సిట్యుయేషన్స్ ఏమవుతాయంటే బ్యాక్ ఫైర్ అవుతాయన్నమాట. మీకే అది తిరిగి కాంప్లికేట్ అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరున్న ప్రస్తుత పరిస్థితిలో ఈ వ్యక్తిని కానీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి ఫస్ట్ థింగ్ ఈ రిలేషన్‌షిప్ అంటే ఒక క్లారిటీ లేదండి. వాళ్ళకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు వాళ్ళేం ఆఫర్ చేయగలరు ఆర్ మీరేం ఆఫర్ చేస్తారు అనేది వాళ్ళేంటంటే తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. మొత్తానికి వ్యక్తులేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే ఒక థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి. అంటే వాళ్ళెవరైనా అవ్వచ్చు. జనరల్‌గా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఆర్ స్పెషల్ పర్సన్ కానీ మొత్తానికి ఇలా ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో, దీనివల్ల కూడాను మీరు ఎప్పుడైనా సరే పాస్ట్‌లో మాట్లాడే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పొచ్చు. అంటే వీళ్ళకి మీరు పాస్ట్‌లో కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేస్తే వాళ్ళ నుంచి మీకు రిప్లై రాలేదు అంటే అర్థం ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు వీళ్ళు. అంటే వాళ్ళు వద్దు అని చెప్తే వీళ్ళు మాట్లాడరండి. ఆర్ వాళ్ళు లిఫ్ట్ చేయొద్దు అంటే వీళ్ళు లిఫ్ట్ చేయరు. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నట్టు నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి వీళ్ళు స్ట్రెయిట్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో. వీళ్ళకి మీకు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా జరిగుండొచ్చు. బట్ ఆ సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే వీళ్ళు ఇంకో వ్యక్తి మీద కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయారు. వాళ్ళేం చెప్తే అదే వినాలి, అదే చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట. వీళ్ళేంటంటే ఓన్‌గా థింక్ చేసి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని ఆలోచించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి జరిగిన సిట్యుయేషన్స్‌తోని వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అర్థం అవ్వక సతమతం అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఒకళ్ళు వీళ్ళకి ఏ దారి చూపిస్తే అదే కరెక్ట్ అని నమ్ముతున్నారనమాట. క్లియర్‌గా అయితే ఇక్కడ ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారండి. వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ వీళ్ళకి ఇలానే చేయమని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. సో, ఈ వ్యక్తులేంటంటే క్లియర్‌గా వాళ్ళ మాట వింటున్నారండి. దానివల్ల ఏంటంటే ఒకవేళ మీతో మాట్లాడాలి అనిపించినా అంటే మీకు దగ్గరవ్వాలి అని అనిపించినా సరే ఆర్ వీళ్ళ సిట్యుయేషన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి అని అనిపించినా సరే చేసుకోలేని పరిస్థితి అనమాట. వాళ్ళని వాళ్ళు ఫోర్స్ చేసుకుంటున్నారు మీకు దూరంగా ఉండడానికి. అంటే మీరు అనుకోవచ్చు, అంత బలవంతంగా మమ్మల్ని ఎందుకండి దూరం పెట్టాలి, దూరం చేసుకోవాలి. నిజంగానే ఇష్టం ఉంటే మాతో మాట్లాడొచ్చు కదా! లేకపోతే వాళ్ళ సిట్యుయేషన్ ఇది అని చెప్పొచ్చు కదా! అని. సో, ఆ మాట చెప్తే ఇక్కడ మీకు కూడా స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఈ వ్యక్తులకి అసలు ముందు ఈ రిలేషన్‌షిప్‌లో క్లారిటీ లేదు కదా! ఆ స్టాండ్ తీసుకోవాలి అంటే. సో, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటే ఏదైనా మీకు చెప్పడం కానీ, మీ పరంగా ప్రయత్నం చేయడం కానీ చేస్తారు. బట్ వాళ్ళకే క్లారిటీ లేకపోతే మీకేం అష్యూరెన్స్ ఇస్తారు వాళ్ళు. సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అలా ఉండడం ఇష్టం లేకపోయినా సరే బట్ స్టిల్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు కాంటాక్ట్ చేస్తున్నారు కదా వీళ్ళని. అంటే మీరిక్కడ పాస్ట్‌లో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా! సో, వాళ్ళు అప్పుడు అందుకే రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఆర్ మీరు చెప్పే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు వినకపోయి ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు ప్రయత్నం చేసినా సరే వాళ్ళు వినే అవకాశాలు తక్కువే ఉన్నాయండి. నిజానికి వాళ్ళకి వినాలనే ఉంది. వాళ్ళకి మాట్లాడాలనే ఉంది. కాకపోతే ఈ పరిస్థితి అలాంటిది. సో, వాళ్ళేంటంటే మీ వైపు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తులేంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. వాళ్ళకేంటంటే మూడ్ స్వింగ్స్ రావడం, ఆ ఎమోషన్స్ అనేవి హై అవ్వడం, అసలేం చేయాలో అర్థం కాక కొంచెం అంటే సతమతం అవ్వడం,
వాళ్ళకి వాళ్ళే కొన్ని మైండ్‌లో ఇల్యూషన్స్ కానీ, ఇమాజినేషన్స్ కానీ చేసుకోవడం. ఎందుకంటే అలా ఈ సిట్యుయేషన్స్‌లో వాళ్ళకి పవర్ లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళేంటంటే అందరికీ అన్నీ చేశారు. బట్ ఇన్ రిటర్న్ వాళ్ళకేంటంటే వాళ్ళు అనుకున్నదేది తిరిగి రాలేదు అనే ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉందండి. సో, ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు సెల్ఫిష్‌గా ఉంటున్నట్టు కాదు కానీ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనే ఫీల్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అలా అని చెప్పి మీరు కాంటాక్ట్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కదా అని చెప్పి వాళ్ళేమి పెద్ద హ్యాపీగా లేరు. ఇక్కడేంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు వింటున్నా సరే వీళ్ళకి హ్యాపీగా లేదండి. అది కూడా వాళ్ళకి డిప్రెసింగ్‌గానే ఉంది. కాకపోతే మరి ఇంక వాళ్ళు చేసేదేం లేదు. వీళ్ళ చేతుల్లో వాళ్ళున్నారు అని చెప్పొచ్చు. లైక్ సరెండర్ అయిపోయారు. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో హోప్స్ లేక. సో, వాళ్ళని బ్లేమ్ చేయడానికేం లేదు. బట్ ఎమోషన్స్ అనేవి అలా ఉన్నాయని చెప్పొచ్చండి. ఏదైనా సరే ఈ వ్యక్తులైతే సఫర్ అవుతున్నారు. కాకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు ఎఫర్ట్స్ పెట్టొచ్చండి కావాలనుకుంటే. యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే ఒకవేళ ఈ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళేమైనా తప్పుగా అనుకుంటారు. లేకపోతే అట్‌లీస్ట్ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే వీళ్ళు అర్థం చేసుకోరు అనే ఈ ఫీలింగ్ ఉంటే దీన్ని డ్రాప్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వెంటనే పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నారు అనే ఫీలింగ్ అయినా వాళ్ళకుంటుందంట. ఆ అటెన్షన్ అనేది వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి వాళ్ళేంటంటే మీ వైపు టర్న్ అవ్వడానికి చూస్తారు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ కొన్ని మెసేజెస్ అయితే చెప్తుంది. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరిప్పుడు కాంటాక్ట్ చేయాలి అనుకుంటే చేయండి. మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళని ఆపే ప్రయత్నం చేసినా సరే వాళ్ళకైతే ఒక ధైర్యం వస్తుంది. అదేంటంటే మీరు వీళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. ఇంకా వీళ్ళు అంటే ఉండాలి అని మీరు అనుకుంటున్నారు అనే ఆ ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. సో, ఇదైతే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వ్యక్తులు కూడా ఒకవేళ మీతో మాట్లాడాలి అనుకున్నా సరే పాస్ట్‌లో వాళ్ళకి మీకు జరిగిన సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని కూడా అలా చేస్తే మేబీ వీళ్ళేమైనా రిస్క్ ఫేస్ చేస్తారేమో, లేకపోతే మీ సైడ్ నుంచి వాళ్ళకొక క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళకి కూడా భయాలుంటాయి కదండీ. బట్ మీరు ఒకవేళ వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఆర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకొక అష్యూరెన్స్ వస్తుంది. సో దట్ వాళ్ళు కూడా ఏంటంటే డెసిషన్స్ అనేవి కరెక్ట్‌గా తీసుకోగలుగుతారు. ఏదైనా సరే ఇక్కడ ఒక ఛాన్స్ అయితే మీరు తీసుకోవచ్చండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుందండి. ఫస్ట్ థింగ్ ఈ వ్యక్తిని మీరు జడ్జ్ చేయడం మానియండి. లేకపోతే ఈ వ్యక్తి గురించి మీరు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ డ్రాప్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి మీద మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మీరు డ్రాప్ చేయాలండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ వ్యక్తి కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆర్ చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కాకపోతే నిజానికి అక్కడ అంతేం లేదండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు మీరే సఫర్ అవుతున్నారు కానీ, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కానీ, వాళ్ళకైతే అవేం లేవండి. లైక్ ఏంటంటే వాళ్ళొక రాంగ్ వేలో ఉన్నారు అని నేను చెప్పను కానీ, వ్యక్తులు కూడా పెద్ద హ్యాపీగా అయితే లేరండి. ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే. బట్ సాటిస్ఫాక్షన్‌తో ఉంటున్నారు అని మాత్రం చెప్పుకోవడానికి లేదు. సో, మీరు కూడా ఏంటంటే కొంతకాలం అసలు ఈ వ్యక్తి కోసం కొన్ని ఆలోచనలు మీరు డ్రాప్ చేయండి. వాళ్ళ మీద ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా, వాళ్ళు ఇదే అనుకోని అంటే ఆ మైండ్ సెట్‌తో కాకుండా నార్మల్‌గా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. లేదు మేము అలా ఆలోచించకుండా ఉండలేకపోతున్నాము, లేకపోతే వాళ్ళని అలా అనుకోకుండా ఉండలేకపోతున్నాము అంటే అసలు వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే ఇలాంటి మైండ్ సెట్‌తో అయితే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయి కానీ బెటర్ అవ్వవండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీ నుంచి పాజిటివ్ వైబ్స్ కోరుకుంటున్నారు. కాకపోతే మీరు మైండ్ అంతా కూడా ఇలా నెగెటివ్ వేలో థింక్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఏదో ఒక వేలో బయటకు వస్తుంది. అప్పుడైనా సరే ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు ఏదైతే మీకోసం అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనే కన్క్లూజన్‌కి వచ్చేస్తారనమాట. సో, అలా కాకుండా కొంతకాలం మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీరొక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయితే డెఫినెట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తిపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. దీనికి టైమ్ లిమిట్ అంటూ ఏం లేదండి. మీరు ఈ రోజే ఇలాంటి ఆలోచనలన్నీ డ్రాప్ చేసి మీరు బెటర్ అయితే ఈ రోజే మెసేజ్ చేయొచ్చు. రేపే బెటర్ అయితే రేపే చేయొచ్చు. ఇదేంటంటే మీ చేతిలో ఉన్న ప్రాసెస్ అని చెప్పొచ్చండి. ఏదైనా సరే యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది. మీకున్న ఈ ఎక్స్‌పెక్టేషన్స్, మీకున్న ఈ ఇమాజినేషన్స్ మీరు డ్రాప్ చేయకుండా మీరు ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా సరే థింగ్స్ అయితే మాత్రం బెటర్ అవ్వవు. దీనివల్ల మరికొంచెం వర్స్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో, ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి కానీ, కొంత మీరు మారాల్సిన అవసరం కూడా ఉంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ టైమ్ టు టైమ్ మీ సిట్యుయేషన్స్‌ని మీరు కూడా అనాలిసిస్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. సో ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.